పోయిన ఆదివారం మందిరంలో మన సంఘంలో చెప్పిన వాక్యం ఎవరికైనా గుర్తుందా? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు అని చెప్తూ, చాలామంది కన్నీళ్లు కారుస్తారు, కార్చి ప్రార్థన చేస్తారు. కానీ వాక్యానుసారంగా కన్నీళ్ళలో కొన్ని ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి, నమ్మకం ఉండాలి, ఉపవాసం ఉండాలి అని కొన్నిసారి ఎవరైతే వారు అనుభవిస్తున్న బాధల్లో, దుఃఖంలో వాటిని పోగొట్టాలని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారో ఆ కన్నీటిలో ఖచ్చితంగా ఉండవలసినవి ఏంటో తెలుసుకున్నాం. మరి ఈ వారమంతా మీరు ఒకవేళ అలా కన్నీరు కార్చి ప్రార్థించి ఉంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో పంట కోస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీరు ఒక విత్తనం. ఏంటంటే కన్నీరు విత్తనం. అది దేవుని సన్నిధిలో మనం విత్తే ఒక విత్తనం. లోకంలో విత్తే విత్తనాలకు తిరిగి ఎరువేయాలి. కానీ దేవుని పాద సన్నిధిలో విత్తే కన్నీటి విత్తనాలకు లోక సంబంధమైన ఎరువులు కాదు, కానీ వాక్యానుసారమైనటువంటి తలంపులు, దేవునికి ఉద్దేశం, దేవునికి చిత్తం ఎరిగి ఆ కన్నీటిలో సమ్మిళితము చేసి దేవుని సన్నిధిలో విత్తాలి. ఇజ్జిగే కన్నీటిని విత్తాడు. ఆ కన్నీటిలో ఏముందంటే యథార్థత ఉంది. ఈ విధంగా కొన్ని విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేసాం. దానిలో భాగంగా కాకుండా ఆ కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధికి వచ్చేవారు ఆ కన్నీటితో దేవుని సన్నిధి ఇంకొకటి కూడా యాడ్ చేయమని వాక్యంలో ఉంది. అదేంటి? దాన్ని కలపమని వాక్యంలో ఉంది. ఆ మాట ఏదో చూద్దాం, చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి రండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. 2 చేతులు చెప్దాం, ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కార్చే వారి విషయంలో, కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్న వారి విషయంలో దేవుడు ఇంకొక మాట, అలా కన్నీరు కార్చే వారి జీవితాలను ఉద్దేశించి వాళ్ళ యొక్క బ్రతుకులు మార్చబడినట్లుగా, వారి జీవితాల్లో ఒక కార్యము జరుగునట్లుగా ఇప్పుడైనను అంటే సమయం మించిపోయింది ఏం లేదు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనను నువ్వు కన్నీరు విడుస్తున్నావు కదా, ఆ కన్నీటితో పాటు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ నా ఎదురుకు తిరిగి వస్తే దేవునికి కనికరం పొందుకుంటారని వాక్య భాగంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఈ ఉపవాసాన్ని ఉద్దేశిస్తూ రాత్రి విజ్ఞాపన కుడికిలో ఒక వాక్యం చెప్పాం. ఉపవాసం ఎందుకు ఉండాలి? రాత్రి విన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? వదిలించుకోవడానికి ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఎందుకు ఉండాలి? వదిలించుకోవాలి. వదిలించుకోవాలి? ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో కాలంగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య, ఒక రోగం, ఒక ఇబ్బంది, ఒక స్థితిని నిన్ను వేధిస్తూ ఉంటే
వాటిని విడిపించుకోవాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను రాత్రి అనేకుల్లో ఒక ప్రేరేపణ రావాలి. అనేకులు ఉపవాసం ఉండడానికి ప్రేరేపించబడాలి. వారి జీవితాల్లో పేరుకుపోయినట్టు సమస్యలు, రోజు రోజుకు అధికమవుతున్నటువంటి బాధల నుంచి విడిపించబడి విడుదల పొంది వాటిని వదిలించుకొని సమాధానపూర్వకంగా బ్రతకడానికి ఉపవాసం ఉండాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక జవాబు, శిష్యులు చెప్పిన జవాబును ఉద్దేశిస్తూ, అయ్యా మేమెందుకు ఆ దయ్యాన్ని వదిలిగొట్టలేకపోయాం? నీతో కూడా సహవాసం చేస్తున్న వారమే కదా, మీరు దయ్యముల మీద అధికారాన్ని మీరు అనుగ్రహించి అభిషేకించి మనం పంపించారు. అలాంటి అభిషేకం పొందిన వారమే కదా. మీరు చనిపోయిన వారు లేపుతుంటే అద్భుత కార్యాలను మేము చూసిన వారమే కదా. సముద్రాన్ని గద్దించినప్పుడు నీతో కూడా ఉన్నవారమే కదా. మాతోటి ఒక దాసుడు, మాతో ఉన్న ఒక వ్యక్తిని సముద్రం మీద మీరు నడిపించినప్పుడు కళ్ళారా చూసిన వారమే కదా. గాలిని గద్దించినప్పుడు మేము మీతో కూడా ఉన్నవారమే కదా. మీరు జరిగించిన అద్భుత కార్యాలను బట్టి అబ్బురపడి నిజమైన దేవుడు అని, సత్య దేవుడు అని ఎరిగి నిన్ను అనుసరిస్తున్న వారమే కదా. మరి మేము ప్రార్థిస్తే ఆ దెయ్యం ఎందుకు పోలేదు అంటే, నువ్వు సహవాసంలో ఉండినా, అద్భుత కార్యాలు జరగడం నువ్వు చూసినా, నీ బ్రతుకులో ఉపవాస ప్రార్థన లేకపోతే ఇవి అసాధ్యమని దేవుడు తేల్చిపడేశాడు. ఒక మూగ చెవిటి దెయ్యం పట్టిన వ్యక్తిని శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు దాన్ని వదిలించలేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఏం భక్తి మీది, ఆయనతో పాటు తిన్నారు కదా, తిరుగుతున్నారు కదా, ఆయన శక్తి మీలో ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది అని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు వదిలించలేకపోయారు అని ఆయనకు రెండో రకమైన ఆలోచన వచ్చి, నీ వలనైనా చేతనైతే అని పదం వాడాడు. ఎంత దారుణం అండి! యేసుక్రీస్తుని పట్టుకొని నీ వలనైనా చేతనైతే ఈ దెయ్యాన్ని వదిలిగట్టండి అని అంటాం. ఇంకా ఆయన తట్టుకోలేక, విశ్వాసం లేని మూర్ఖతరంలారా, మీరు ఎంత అవివేకంగా బ్రతుకుతున్నారు, వివేకం లేకుండా బ్రతుకుతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దురాత్మల ఆలోచన వదిలిపోతాయి. మమ్మల్ని ఎక్కడ దురాత్మలు పట్టే, దెయ్యం పట్టిన వాళ్ళ క్వాలిటీస్ వేరు, ఆలోచనలు వేరు అంటారేమో. యేసు ప్రభువు తన యొక్క మరణాన్ని గురించి, మరణ పునరుద్ధాన గురించి చెప్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు? అది నీకు దూరం అవును గాక అన్నాడు. అన్నాడా లేదా? ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు? నేను చనిపోబోతున్నాడు, నేను హింసించబడతాను, నాకు అవమానం ఎదురవబోతుంది, మనుషుల చేతికి నేను అప్పగించబడతాను అని తను బాధపడుతున్నాడేమో అనుకొని, అలాంటి స్థితి రాకూడదని పేతురు ఏమంటాడు? అది మీకు దూరం అవును గాక. అది మంచిదైనా చెడ్డదా చెప్పండి? మంచి అయ్యా, నాకు అనిపిస్తుంది, ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక సమస్య వస్తుందేమో అనిపిస్తుంది, రాబోతున్న దినాల్లో నాకు ఒక బాధ అనిపిస్తుంది, కష్టం ఎదుర్కోపోతున్నా అన్నట్లుగా కొన్ని కళలు వస్తున్నాయి, ప్రేరేపణ వస్తుంది, ఏదో జరగబోతుందని దేవుడు నాకు ఇండి ఇస్తున్నాడని మనం ఎవరితో చెప్పుకుంటే ఖచ్చితంగా మనం ఏమంటాం? అలా రాకుండా ఉంటే బాగుంటుంది, అలా జరగకుండా ఉంటే బాగుంటుంది, కాబట్టి మీకోసం ప్రార్థన చేస్తున్న, ధైర్యంగా ఉండు, అలాంటి దూరం అవునుగా అని అంటాం. ఇప్పుడు పేతురు అన్నది కూడా అదేనా? అలాంటి దృక్కోణంలోనైనా, లేకపోతే అలాంటి దృక్పథంతోనైనా అన్నది? కానీ యేసు ప్రభు ఏమంటాడు వెంటనే? సాతానా, నువ్వు నా ఎనుకకు పొమ్ము అన్నాడు. చూడండి, అన్నది ఎవరు? పేతురు. ఇంటర్నల్గా ప్రేరేపించింది ఎవరు? సాతాను. ఈరోజు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి ఎవరు అంటే సాతాను. మనం పైకి మనకు తెలిసిన వ్యక్తే, కానీ లోపల ఆ వ్యక్తిని ప్రేరేపించేది, నడిపించేది
అతను మార్చేది ఎవరటంటే సాతాను. సాతాని క్రియలు. సాతాను మనకు కనిపించదు, వాడి క్రియల వల్ల వాడు తెలిసిపోతాడు. దేవుడు సత్యవంతుడు ఎరగకుండా, దేవుని దగ్గర రాకుండా ఒక వ్యక్తిని దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరిచే విధంగా నడిపించేవాడు ఎవడంటే సాతాను. మందిరానికి రాకుండా, సహవాసానికి రాకుండా, పరిశుద్ధుల సహవాసంతో ఉండకుండా, ఏదొక పని వేదొక వ్యాపకం ఏర్పరచుకొని సన్నిధికి దూరంగా ఉండడం సాతానికి క్రియలు. కానీ మంచిగానే మాట్లాడినట్టుగా ఉంటాయి. ఆ విచక్షణ చాలామందికి ఉండట్లేదు. యేసు ప్రభు ఎరిగి సాతానుని గద్దించాడు. అంత మాత్రమే కాకుండా పేతురు ఇక నమ్మిక తప్పిపోకుండానట్లుగా సాతానికి జల్లించినప్పుడు అతని నమ్మిక తప్పిపోకుండానట్లుగా ప్రభు ప్రార్థించినట్లుగా చెప్తుంటారు. చూడండి, మన ఆలోచనలు కంట్రోల్ చేస్తూ మంచి చెడుల గురించి తలంపు కలిగిన వారమై ఉండినప్పటికీ చేయగోరు మంచి చేయకుండా చేయకూడని చెడుని చేసే విధంగా ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉంటాడు సాతాను. అందుకనే పౌలు కూడా చెప్తాడు, నా హృదయాంతరంగాలు నా శరీరంలో ఇంకొక నియమం ఉంటుంది. ఆ నియమము దైవ నియమంతో నిరంతరం పోరాడుతూ నేనేదైతే మంచి చేయాలని ప్రయాసపడుతుంటానో ఆ మంచి చేయకుండా చేయకూడని చెడు చేసేటట్టుగా ఆ పాప నియమం నన్ను అనుక్షణం లోపరుచుకుంటూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఏంటి ఆ పాప నియమం అంటే సాతాను యొక్క ఆలోచన విధానమే. మందిరానికి రావాలి మంచిదే, కానీ రాలేకుండా అనేక పనులు కల్పించుకునే వాళ్ళు, సమస్యలు క్రియేట్ చేసుకునే వాళ్ళు, ఏదో వంకలు పెట్టుకునే వాళ్ళు. కారణం ఏంటంటే సాతాను. వాళ్ళ హృదయాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే సాతానే. దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడే ఏ ఆలోచన అనేది సాతానే. పరిశుద్ధుల సహవాసంతో ఉండకుండా ఏ ఆలోచన అయినా సరే అదే సాతాను వలన కలిగిందే. ఈరోజు ప్రభు దినం, ప్రభుతో కూడా ఉండగలిగినట్టు దినం. కానీ మన తలంపులు ఇది హాలిడే, వారమంతా కష్టపడి ఈరోజు రెస్ట్ తీసుకునే దినంగా చాలామంది అనుకుంటారు. అది సాతాను వాళ్ళ మనోనేత్ర గుడ్డితనం కలగజేసి ఆ విధంగా భ్రమపరుస్తూ ఉంది. ఇలా హృదయాంతరంగాల్లో సాతానిక ఆలోచనలు పెరిగిపోయి దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా, ఆత్మ సంబంధమైన వివేచన లేకుండా, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందకుండా సాతాను ఎప్పటికప్పుడు వాళ్ళ హృదయమును ప్రేరేపిస్తూ దూరపరుస్తూ దేవునికి దగ్గరగా చేయకుండా లోకానికి దగ్గరగా చేసి, లోకస్తులతో స్నేహం చేసి, దేవుడికి విరోధంగా బ్రతికే విధంగా చేసి ఈ లోకంలో మనుషులుగా ఇది సహజమే అన్నట్టుగా ఒకలాంటి నేచురాలిటీ లేకుండా ఒక సహజత్వాన్ని క్రియేట్ చేసి దేవుని వలన కలుగు జీవము, దేవుని వలన కలుగు ధన్యత, దేవుని వలన కలుగు ఆశీర్వాదం నుంచి దూరపరిచే విధంగా సాతాను ఈరోజు మన హృదయాలను కంట్రోల్ చేసి దేవుని ప్రతి ఒక్క వ్యక్తిని దూరం చేస్తున్నాడు. దెయ్యం ప్రత్యేకంగా పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు పట్టి వికారంగా వేరే రకంగా మాట్లాడితే దెయ్యం పట్టిన వాళ్ళు కాదు. అందుకే నేను రాత్రి ఏం చెప్పానంటే, వివేకం విడిచి తిరిగివాడు ప్రేతల గుంపులో కాపురం ఉంటాడు. వివేచన విడిచి తిరిగేవాడు, వివేకం విడిచి తిరిగేవాడు. దేవుని కూర్చిన తెలివే వివేకమని బైబిల్లో రాయబడితే, దేవుని కూర్చిన తెలివి లేనివాడు ఎక్కడ ఉంటాడంటే గోరీలలో సహవాసం చేస్తాడు, సమాధుల్లో సహవాసం చేస్తాడు. ఇల్లు ఉండదు, పాడు ఉండదు, ఇంట్లో ఒక్క క్షణం ఉండదు, ఎప్పుడు బయట బయట బయట. ఇల్లు ఒక బాధ్యతాయుతమైన కుటుంబం. ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని బరువులు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని శిక్షణ ఉంటుంది, దాని ప్రకారంగా ఉండాలి. కానీ బయటికి వెళ్తే ఫ్రెండ్స్తో పాటు విచ్చలుడిగా మాట్లాడుకోవచ్చు, విచ్చలుడిగా తిరగవచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా సాతాను వారి జీవితాలు పట్టి పీడిస్తూ దేవుడికి దూరం చేస్తూ, ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే చిన్నప్పటి నుంచే దూరం చేస్తూ, బాల్యము నుండి అది పట్టినప్పుడల్లా వాడు నీళ్ళలో పడుతూ నిప్పుల్లో పడుతూ తను గాయపరుచుకుంటూ చంపుకోవాలనుకుంటున్న స్థితిలో ఆ బాధను చూసిన ఒక తండ్రి వేదన పడి, అయ్యో
నా కుమారుడు ఇలాంటి స్థితి నుంచి విడిపించబడాలని శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తే శిష్యులు విడిపించలేకపోయారు. ఎందుకయ్యా మేము విడిపించలేకపోయామంటే అని అంటాడు, ప్రార్థన వలననే, ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఇలాంటి సాధ్యము, కానీ ఇలా చేస్తే వదిలిపోతాయి తప్ప లేకపోతే లేదు అని అక్కడ ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను యేసు ప్రభు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదిలించుకోవాలంటే, విడిపించబడాలి అంటే బిడ్డల జీవితాల్లో అంటే భర్తల జీవితాల్లో ఒక వ్యసనం, అది తాగుబోతు కావచ్చు, త్రాగుబోతుతనం కావచ్చు, జూదం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జారత్వం కావచ్చు, లోబడిన తత్వం కావచ్చు, ఇవన్నీ బిడ్డలను పట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తులను పట్టి పీడిస్తూ దేవుని సన్నిధిలో ఉండకుండా దూరపరుస్తున్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి విడిపించబడాలంటే కాస్త వివేకం కలిగిన వారు, దేవుని ఎరిగిన వారు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి. అందుకని అవి ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే యోవేలు గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఇప్పుడైనను అంటే అప్పటి వరకు ఏం జరిగింది, అప్పుడు అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడైనను అనే మాటను మనం చూస్తే చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం కదా మనం చదివాం, మరొకసారి చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, చాలు. ఇప్పుడు అయినను అంటే వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అంటే, మీరు మొదటి అధ్యాయం అంతటిని కానీ పరిశీలిస్తే మొదటి అధ్యాయంలో వాళ్ళ మీదకి ఆ జనాంగాల మీద ఒక దాడి జరిగింది. అది ఒక్కసారి కాదు, రిపీటెడ్గా జరుగుతున్నది, ఒకటి పోతే ఒకటి. మనం అనుకుంటామే ఒక సమస్య పోగానే ఇంకో సమస్య వచ్చింది, వినాలి ఏంటో మరి, ఇంకా నవ్వులు సీరియస్గా వినాలి, మందిరంలో భయంతో వాక్యం వినాలి. చిన్న బిడ్డలు ఆడుకుంటుంటారు, వాళ్ళని చూసుకుని మీరు నవ్వుకుంటూ ఉంటే బయట కూర్చోండి. ఒక శ్రమ వెంబడి శ్రమ వస్తుంది. ఇది పోయిందిలే, కాస్త ఇబ్బంది ఈ ఇబ్బంది పోయింది, కాస్త ఇంకా తేరుకోవచ్చు, కాస్త బాగుపడవచ్చు, ఇంకా బాగుపడిందని ఇంకొక దాడి, ఇంకొక సమస్య. అంటే ఇక శ్రమ వెంబడి శ్రమ ఇక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలను పట్టినట్టుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ చదివిన వచనాల్లో ఏమని ఉందంటే 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనంలో, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసిన దాన్ని పసుపురుగులు తినివేసి ఉన్నవి, పసుపురుగులు విడిచిన దాన్ని చీడపురుగులు తినివేసి ఉన్నవి అని ఇక్కడ వాళ్ళ బ్రతుకుల్లో ఉన్నట్టు సంతోషం, ఆనందం, నెమ్మది అన్నీ కూడా ఒక చెట్టుగా పోలిస్తే ఆ చెట్టులో ఉన్నటువంటి ఆకులు కొన్ని తిన్నాయి, పండ్లు కొన్ని తిన్నాయి, కాండాన్ని కొన్ని తినేసాయి, ఏర్లతో సహా ఆ చెట్టు బ్రతికి జీవించడానికి అవకాశం లేకుండా ఒక పురుగు తర్వాత ఇంకొక పురుగు ఆ చెట్టు మీద దాడి చేసి, ఏంటి ఎవరు ఆ చెట్టు అంటే మనం యెషయా గ్రంథంలో చదువుతాం, యూదా ఇశ్రాయేలు యొక్క అంటే యూదా జనాంగం, ఇశ్రాయేలు యెహోవా యొక్క ద్రాక్షవనం మనకు రాయబడి ఉంటుంది. అందుకని ఇందాక కూడా మనం పాడుకుని నీ ఉద్యాన వనంలో నాటబడిన మొక్కలు మనం ఆయన యొక్క సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వల్ల మనం నాటబడ్డాం. కానీ నాటబడిన మన జీవితాల్లో ఆయన సన్నిధిలో ఏపుగా పెరగకుండుగా ఆ చెట్టు మీద మన బ్రతుకులో అనేక రకం పురుగులు దాడి చేసి అంకురంలోనే కొన్నిటిని మొలిచివేసి, చిగురించకుండా కొన్ని తినివేసి, ఆకులను కొన్ని తినివేసి, ఫలాలను కొన్ని తినివేసి, కాండమును బెరడును కొన్ని తినివేసి, ఇంకా చిగురికి మిగిలిన ఏర్లతో సహా తినివేసే పురుగులు ఒక్కొక్కటి వారి జీవితంలో దాపరించి ఏం చేసింది, మొత్తాన్ని ఆ చెట్టు ఆయన సన్నిధిలో లేకుండానే చేస్తున్నాను. ఈ రోజుల్లో కుటుంబాల మీదకి పురుగులు దాడి చేస్తున్నాయి, గొంగల పురుగులు, చీడ పురుగులు. మనం చూస్తే ఇక్కడ గొంగల పురుగులు, మిడతలు, పస పురుగులు, చీడ పురుగులు, ఇట్లా 4 రకాలైన పురుగులు దాడి చేసి
అవి వేటి మీద దాడి చేస్తాయనే దాని గురించి ఇంతకుముందే ఒకసారి చెప్పాను, అది చెప్పడానికి టైం లేదు. కానీ ఒక దాని వెంట ఒకటి విడిచిపెట్టిన తర్వాత ఇంకొకటి, మిగిలిందిలే అనుకున్నప్పుడు ఆ మిగిలిన దాన్ని ఇంకొకటి. 9 నెలలు అయిపోయాయి 2024 సంవత్సరాలు, 10వ నెలలోకి వచ్చాం. ఈ 10 నెలలు, ఈ 9 నెలలు పరిశీలించుకుంటే పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో కూడా సంతోషం లేదు. ఈ సంవత్సరం కూడా మిగిలి ఉన్న ఆ సంతోషాలు కూడా ఆవిరి. కొత్త సమస్యలు, కొత్త ఇబ్బందులు. ఇంకెక్కడ నెమ్మది, ఎక్కడ ఆనందం? ఒక పురుగు వదిలిపెడితే ఇంకొక పురుగు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన భాగాన్ని తినివేసి సమూల నాశనం చేసే విధంగా ఉన్న దానిని బట్టి ఆ యొక్క ఇంట్లో లేకుండా ఆ యొక్క ద్రాక్ష తోటలో ఏం జరిగిందంటే, ఎలాంటి వేదన ఆ కుటుంబాన్ని అలుముకున్నదంటే, 8వ వచనం చూడండి. పెనిమిటిపోయిన యవనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు అని రాయబడింది. వాళ్ళ ఆ పరిస్థితిని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి వారి జీవితాల్లో మొత్తం కూడా పాడైపోయిన దాన్ని బట్టి ఏం పాడైపోయింది? 10వ వచనం చూడండి. పొలం పాడైపోయింది, కొత్త భూమి, కొత్త ద్రాక్ష రసం పాడైపోయింది, తైల వృక్షం లేకుండా పోయాయి, భూమి మీద పైరు చెడిపోయింది. తర్వాత గోధుమ కర్రలు, యవల కర్రలు చూసి సేద్దగాండ్ల సిగ్గునుంది, అవన్నీ కూడా పాడైపోయాయి. ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజురపు చెట్లు వాడిపోయాయి. తర్వాత దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోటలో ఉన్న చెట్లన్నీ కూడా వాడిపోయి పాడైపోయి ఇప్పుడు ఏమాత్రం సంతోషము లేకపోయాను అని రాయబడి. ఏమాత్రము సంతోషం లేదు. ఇక్కడ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణం ఉంది. అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉన్న వ్యక్తుల జీవితాల్లో ఫలాలు లేని క్రియలు, ఫలాలు లేని స్థితిలో ఉండిపోయారు. ద్రాక్ష చెట్టు గురించి మనం చూస్తే, ద్రాక్ష రసం దేవుణ్ణి మానవుని సంతోషపరిచేది. ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తి ఈరోజు ఆ సాక్ష్యం లేదు. దేవుని సంతోషపరిచే స్థితి లేదు, మానవుని సంతోషపరిచే స్థితి లేదు. ఒలివ మొక్కలు అభిషేకించడానికి ఉపయోగపడిన వారికి, అంటే ఆ వ్యక్తి దేవుని వలన అభిషేకం పొంది, అభిషేక బలం పొంది ఇంకొకరిని దేవుని పరిచర్య కోసము, దేవుని పని కోసమో, దేవునికి వరము వారి జీవితంలో ప్రజ్వలన చేసినట్లుగా తనలో ఉన్న అభిషేకం వారిలోకి ప్రవేశించే శక్తి కలిగిన ఆ శక్తి కూడా లేకుండా పోయింది. మనం ప్రార్థన చేస్తే, ఒక ప్రార్థన పరుడు ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే అతనిలో ఏమి రావాలంటే ప్రార్థనాత్మ దిగు రావాలి. ప్రార్థన చేయగలిగిన తలంపులతో నింపబడాలి. ఈ విధంగా కొన్ని రకాల అభిషేకం కలిగిన వ్యక్తులు కూడా వారి బ్రతుకుల్లో ఈ పురుగులు ప్రవేశించి ఒక్కొక్కటి క్రియలను, బలాన్ని, సంతోషాన్ని లేకుండా పోయి చివరికి ఏమైపోయిందంటే ఎవరికి కూడా ఆనందం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది. కొత్త ద్రాక్షారసం లేదు. ఇంకా అంటే తైల చెట్లు యవనస్తులుగా పెరిగిన వారు, వీళ్ళు వృద్ధిలోకి వస్తారు, వీళ్ళకు నూతన తరంగా లేపబడుతుందంటే వాళ్ళ బ్రతుకులు కూడా నాశనం అయిపోయాయి. వాళ్ళ బ్రతుకులు కూడా ఏదో ఒక పురుగు, యవనస్తుల మనసుల్లో పురుగులు. మనం కూడా అంటున్నాం, ఏదో పురుగు తెలిసి ఆ పాడు పని చేసింది. పురుగు అంటే ఒక ఆలోచన అంతే, అంతకు మించేం లేదు. పాడు చేయాలి అనే ఆలోచన, పాపం గురించిన తలంపులు హృదయంతరంగంలో ప్రవేశిస్తే ఆ పురుగు కుదుటగా ఉండక వాళ్ళ జీవితాలని, దేవుని గురించిన భయాన్ని తొలిచి తినివేస్తుంది. తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన బాధ్యతను హృదయంతరంగంలో తినివేస్తాయి. బాధ్యత మర్చిపోతారు, ప్రేమ మర్చిపోతారు, భయభక్తులు మర్చిపోతారు, లోబడి ఉండాల్సిన స్థితి మర్చిపోతారు, కుటుంబ గౌరవం మర్చిపోతారు. ఇవన్నిటి పురుగు తినివేస్తుంది. కాబట్టి క్రొత్త ద్రాక్ష రసం లేకుండా పోయింది. కొత్త వాళ్ళు మారు మనసు పొందే వాళ్ళు లేకుండా పోయారు. కొత్త బలం రాకుండా పోయింది. నూతనంగా మారు మనసు పొందే వ్యక్తులు సంఘంలో లేకుండా పోయారు. ఒక తరం లేపబడుతుంది, బాప్తిసం తీసుకుని సిద్ధపడే ఒక తరం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే పురుగులు వారి జీవితంలో ప్రవేశించి
దేవుని కోసం నిలబడగలిగి, దేవుణ్ణి సంతోషపరచగలిగి, మనుషులను సంతోషపరచగలిగి ఒక సాక్షాత్కరమైన బ్రతుకు వారి జీవితంలో ఉండకుండా ఈ పురుగులు, పసు పురుగులు కావచ్చు, చీడ పురుగులు కావచ్చు, గొంగళ పురుగులు కావచ్చు, మిడతలు కావచ్చు, వాళ్ళ బ్రతుకులకు ప్రవేశించి క్రొత్త ద్రాక్ష రసమే రాకుండా, క్రొత్త తరమే లేపబడకుండా, క్రొత్త బలము రాకుండా, నూతన శక్తితో ఒక వ్యక్తి నింపబడకుండా సాతాను ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రతుకులను నాశనం చేసింది. అవే పాత పద్ధతులు, అవే ఆలోచనలు, అవే పాత మనుషులు. క్రొత్త వారు లేరు, క్రొత్త విశ్వాసులు రారు. కారణం ఏంటంటే పొలము పాడైపోయింది. పొలంలో ఉన్న చెట్లన్నీ రకరకాలైన చెట్లు. ఇక్కడ ఒక రకమైన చెట్లు లేదు. ఎక్కడ ఏమేమి ఉన్నాయి? ద్రాక్ష చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, జల్దరు చెట్లు ఉన్నాయి. ఇవన్నీ చెట్లు రకరకాల సందర్భాల్లో ఆ పాటల యొక్క ఆ చెట్ల యొక్క విశిష్టతను మనం పొగుడుతూ ఉంటాం. పాస్టర్ గారు కూడా పాట రాశారు. అన్ని జల్దర్పు వృక్షపు నీడలో. అలా ఒక అండగా ఉండవలసిన వారు నీడను కోల్పోయారు. దానిమ్మ పండ్లు యాజకుడికి తగిలించుకొని మందిరంలోకి వెళ్ళవలసిన వాడు, అంటే యాజకుడితో కూడా ఉండే సహవాసం చేసే వ్యక్తులు ఇప్పుడు యాజకునితో సహవాసం చేయట్లేదు. లోక స్నేహితులతో సహవాసం పెరిగిపోయి వాళ్ళ బ్రతుకును పాడు చేసుకుంటున్నారు. ఎన్నోసార్లు చెప్తాను, ఒక విశ్వాసి సంఘముతో నిబంధన చేసుకోవాలి. సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడితో, సంఘ కాపురితో ఒక నిబంధన చేసుకోవాలి. దేవునితో ఒక నిబంధన చేసుకో. 3 రకాల నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ లేవు. ఆ నిబంధనలు ఉన్నటువంటి నియమాలను పాటిస్తూ వారు కట్టబడాలి వాక్యానుసారంగా. అందుకనే ఉపవాస ప్రార్థనల విషయంలో మేము పెట్టిన టైటిల్ ఒకటే, ప్రతి వ్యక్తి కూడా అపోస్తుల బోధ ప్రార్థన సహవాసంలో కట్టబడుటకు ఉపవాస ప్రార్థన కూడికలను పెట్టాం. అపోస్తుల బోధ ఎలా ఉంటుంది, ఒక క్రమం ఏంటి, సంఘంలో ఏ విధంగా ఒక విశ్వాస సంఘానికి అంటుకడపడి ఉండాలి, సంఘానికి అతనికి ఉన్న సంబంధం ఏంటి, సంఘానికి దేవునికి ఏ విధంగా ఆ వ్యక్తికి దేవునికి ఎలాంటి సంబంధం ఉండాలి, ఆ వ్యక్తికి సంఘ కాపురితో ఎలాంటి సంబంధం ఉండాలి అనేది అపోస్తుల బోధ. ఈ రోజుల్లో ఈ నుంచి దాటిపోతే సంఘంతో సంబంధాలు ఉండవు, దేవునితో సంబంధాలు ఉండవు, దైవ దాసుడితో కూడా సంబంధం. ఎవరి సంబంధాలు బయట సంబంధాలు వాళ్ళవే. ఏమి చెప్పేది ఉండదు, తెలియజేసేది ఉండదు. ఎవరో ఒకరు చెప్తే కానీ తెలుస్తూ ఉంటుంది. అందుకని క్రొత్త ద్రాక్షరసి రాకుండా పోయింది. రకరకాలైన చెట్లు, అంటే సంఘంలో ఉన్నటువంటి చెట్లు, అవి ఈత చెట్లు కావచ్చు, జల్దరు చెట్లు కావచ్చు, దానిమ్మ చెట్లు కావచ్చు, ద్రాక్ష చెట్లు కావచ్చు. రకరకాల వ్యక్తిత్వం కలిగి ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి ఉపయోగపడుతున్నటువంటి వారు, దేవుని నామ మహిమార్థమై ఉపయోగపడుతున్న ప్రజలు ఇప్పుడు ఏమైపోయారంటే సమూలంగా పాడైపోయారు. కారణం ఏంటంటే అన్నిటి ముందు మూకుమ్మడిగా ఈ పురుగులు దాడి చేసి వాళ్ళ బ్రతుకులు ఉన్నటువంటి సంతోషం తీసివేశాయి. అందుకనే మొత్తం కూడా ఇప్పుడు ఏమవుతున్నారంటే దుఃఖపడుతున్నారు. సంతోషము లేకపోయాను. మనం బ్రతికేది సంతోషం, కాస్త సంతోషంగా బ్రతకాలని ఆశపడుతుంటాం. ఆ సంతోషం ఇది మిగిలిపోయిందిలే ఈ సంవత్సరం, దీన్ని బట్టైనా కాస్త ఆనందపడవచ్చు అనుకుంటే అది కూడా పోయింది. నా కర్మ అనుకొని ఇంకొకటి మిగిలిందిలే దీన్ని బట్టి అనుకో, అది కూడా. అంటే ఒక్కొక్కటి మన జీవితాలు ప్రతిదీ ఏమీ లేకుండా నాశనమైపోతున్న ఈ క్షణంలో తిరిగి స్థాపించుకోవడానికి, తిరిగి పొందుకోవడానికి దేవుడు సూచించిన విధానం ఏంటి? మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? ఏదైనా సరే ఒక బ్రతుకులో అంటి పెట్టుకున్న ఒక బాధ, అంటి పెట్టుకున్న ఒక సమస్య, అంటి పెట్టుకున్న ఇబ్బంది, పాపపు తలంపులు వదిలించుకోవాలంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది సాధ్యము, లేకపోతే అది అసాధ్యము. ఒకవేళ మన దీనకరమైన స్థితిలో, పోగొట్టుకున్న స్థితిలో, పాడైపోయిన స్థితిలో మనకు అంటి పెట్టుకోగలేదు, అసలు మన బ్రతుకులు అవి లేవు, పోయింది. తిరిగి పొందాలంటే, తిరిగి సంపాదించాలంటే, తిరిగి వాటిని మునపటి కంటే అధిక మేలుతో మనం బ్రతకాలంటే, తిరిగి నూతన బలం పొందాలంటే, తిరిగి మనం నిలబడాలంటే, తిరిగి ఒక స్థితికి రావాలంటే, తిరిగి దేవుని కోసం బ్రతకాలంటే
అని చెప్పిన ఒక్కటే ఒక ఆలోచన ఏంటని, ఇప్పుడైనాను అంటే ఏం జరిగింది అప్పటి వరకు వాళ్ళ బ్రతుకులో ఒక్కొక్క పురుగు ఒక్కొక్క దశలో వారి మీద దాడి చేసి దాన్ని నాశనం చేసింది. కాబట్టి అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు 8వ వచనంలో, పెనిమిటిపోయిన యవనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు. పెనిమిటిపోయిన యవనరాలు, పెళ్ళయింది, నెల తిరగకుండా భర్త చనిపోయాడు. ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత వేదనకరంగా ఉంటుంది ఆమె యొక్క స్థితి. మానసిక స్థితి కావచ్చు, శారీరక స్థితి కావచ్చు. ఎంత దుఃఖపడుతూ ఉంటుంది, అయ్యో భగవంతుడు నాకెందుకు ఇలాంటి స్థితి కలగచేసావు, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా నన్ను ఎంతో ఇదిగా చూస్తారు. కొందరు సానుభూతి చూపించే వాళ్ళు కొందరైతే, కొందరేమో అవకాశాన్ని వాళ్ళ వైపు మార్చుకోవాలని ఇంకొక రకంగా ఆలోచించేవాళ్ళు. వాళ్ళ చూపులు రకరకాల, ఎంత వేదన ఉంటుందో ఆ విధంగా అంటే పెరిమిటిపోయిన యవనరాలు ఏ విధంగా అంగలారుస్తుందో, ఎంత వేదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత అంగలార్పు ఉంటుందో, ఎంత గుండె పగిలి అవిసేలాగా రోదన ఆమె బ్రతుకులు ఉంటుందో, ఆ విధంగా పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కంగలార్చండి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని చెప్తూ, ఇప్పుడైనా సరే, ఇప్పుడైనాను అంటే ఇప్పటికేదో జరిగిపోయింది, దుఃఖం ఉండిపోయింది, సంతోషం లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది, ఆశీర్వాదం లేకుండా పోయింది, ఏ ఎదుగు బొదుగు లేని స్థితిలో ఇప్పటికీ ఉండిపోయావు. కానీ ఇప్పటికైనా సరే దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడైనాను సరే ఉపవాసం ఉండి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని వారిని ప్రోత్సహిస్తూ ఎవరెవరిని రమ్మంటున్నాడు అంటే 13వ వచనం చూడండి. 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనంలో, యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రంతా గడుపుడి, ఎందుకంటే నైవేద్యము పానార్పణము దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయింది. కాబట్టి 14వ వచనంలో, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను ప్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘంలో ఉన్న సమాధానం పోయింది, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నెమ్మది పోయింది. కాబట్టి ఆ సంఘానికి తిరిగి సమాధానం రావడానికి, నెమ్మది రావడానికి, బలం పొందుకోవడానికి, తిరిగి ఉజ్జీవింపబడడానికి, తిరిగి లేపబడడానికి, తిరిగి నూతన శక్తి పొందుకోవడానికి ఆయన అందరినీ కూడా బలిపీఠమునొద్ద పరిచర్య చేసే వారిని మొదలుకొని సంఘములో పెద్దలు, సంఘంలో పిల్లలు, యాజకులు, ప్రజలు అందరూ కూడా మందిరములో సమకూర్చబడి దేవుని సన్నిధి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవడానికి, బతిమాలు కొనుటకు అని రాయబడి, యెహోవాను బతిమాలు కొనుటకు. ఎందుకని? నిలిచిపోయాయి అన్నీ కూడా చీడ పురుగులు, పేడ పురుగులు, లేకుంటే గొంగల పురుగులు తినివేసి నాశనం చేస్తాయి. ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే ఇప్పటికైనా సరే ఆయన కనుదృష్టి మన మీద ఉండినట్లుగా, ఆయన కనికరం మన మీదకి వచ్చినట్లుగా, తిరిగి బలం పొందుకున్నట్లుగా దేవుని బతిమాలు కొనడానికి, అయ్యా నా క్రియలను బట్టి, నేను ఇంత నా అశ్రద్ధను బట్టి, నా అవిధేయతను బట్టి ఇవన్నీ పోగొట్టుకుంటూ వచ్చాను. ఈరోజు చూస్తే నా బ్రతుకులు ఏమీ లేదు నాయన, సమస్తం ఆవిరైపోయింది, సమస్తం పోగొట్టుకున్నాను, సమాధానం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, ప్రార్థన భక్తి లేదు, అన్నీ ఆవిరైపోయాయి. పాస్టర్ గారి భాషలో చెప్పాలంటే నేను ఈ కాబోధన అయిపోయాను, ప్రభావం నాలో నుంచి పోయింది ప్రభువా, ఏమీ లేదు.
కానీ ఇప్పుడైతే అప్పటి వల్లే విరజిమ్ముతున్నా. పేరుకు మాత్రం బ్రతుకున్నాను, నా బ్రతుకులో సమాధానం లేదు. మందిరానికి వస్తున్నాను కానీ మందిరంలో ఉన్నటువంటి మేలు నా బ్రతుకులోకి రావట్లేదు. మందిరంలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషం నా జీవితంలోకి రావట్లేదు. నీ మందిరంలో ఉన్న మేలుతో తృప్తిపరిచే దేవుడు కదా, ఆ తృప్తి నా బ్రతుకులో లేదయ్యా. ఎప్పుడు దిగులు, నిట్టూర్పులతో ఏండ్లు గడిచిపోతున్నాయి. ప్రతిరోజు వేదనే, ప్రతిరోజు ఎనికి తిరిగి చూసుకుంటే దుఃఖమే. ఎందుకు నా బ్రతుకు ఇలా అనిపిస్తుంది? అయ్యా దయచూపు, కరుణించని యెహోవాను బతిమాలు కొనడానికి అందరూ ఎక్కడ సమకూర్చుకోవాలి? మందిరంలో సమకూర్చబడి ఉపవాస దినం ప్రతిష్ఠించి చాటించి దేవుని సన్నిధిలో అప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దుఃఖిస్తూ ప్రార్థన మనం చేయగలిగితే ఏం జరుగుతుందంటే చూడండి, అలా మనం ప్రార్థన చేయగలిగితే 13వ వచనం, మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని వారిని ఏం చేస్తున్నాడంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే నువ్వు బట్టలు చించుకోవడం కాదు, రోదన చేయడం కాదు, నీ హృదయంలో పాపాన్ని తొలగించుకునే విధంగా నీ హృదయాన్ని చించుకొని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తే, దేవుని సన్నిధిలో ఆయన కనికరు కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన కరుణించడని ఎవరు చెప్పగలుగుతారు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా. నేను చెప్తాను కదా ఎన్నోసార్లు, మరియ మార్త ఏడిస్తేనే ఆ ఏడుపును చూసి తట్టుకోలేక ఆయన కూడా కన్నీళ్ళు కార్చిన దేవుడు అండి. మన బాధలు చూస్తే ఆయన ఎలా ఉండగలుగుతాడు? ఎందుకని ఆయన కఠినం చేసుకుంటున్నాడు? సరైన రీతిగా మనం ఉపవాసం ఉండట్లేదేమో, సరైన రీతిగా మనం దుఃఖంగా ఉండట్లేదేమో, కేవలం పై వస్త్రాలు క్రియలు మాత్రం కొన్ని మార్చుకుంటున్నావేమో, మన అలవాట్లు పూర్తిగా హృదయాంతరంగా పాపాన్ని తీసివేసుకోకుండా ఆయన సన్నిధికి వస్తున్నామేమో. అందుకనే చిన్న బిడ్డలు మొదలుకోండి, 16వ వచనం చూడండి, జనులను సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువనంపండి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. చిన్నపిల్లలు పాలు తాగి బిడ్డలను మొదలుకొని దేవుని బలిపీఠం యొద్ద పరిచర్య చేసే యాజకుడి వరకు, కాపరు వరకు అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? రోదన చేస్తే, దుఃఖపడితే, ప్రార్థన చేస్తే అయ్యా అనేకుల కుటుంబాల్లో సమాధానం నిలిచిపోయింది ప్రభా, ఆశీర్వాదం నిలిచిపోయింది ప్రభా, ఆనందం నిలిచిపోయింది ప్రభా. సాతాను వాళ్ళ చుట్టూ కోటగోడలు కట్టి నీ బలం, నీ కృప వాళ్ళ కుటుంబాలకు రాకుండా వాడు ఎరుకు కోటగోడలు కట్టాడు ప్రభా. అవి కూల్చబడాలి అని దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి తగ్గించుకుని ఒకవేళ మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కనికరించి దేవుడు ఏం చేస్తాడంటే, అలా చేస్తే చూడండి 17వ వచనంలో, యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మండపమునకు బలిపీఠం మధ్యన నిలబడి కన్నీరు విడుస్తూ యెహోవా నీ జనుల ఎడల జాలు చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానముకు అప్పగింపకము, లేని ఎడల అన్య జనులు వారిని దేవుడు ఏమాయను అని అందరూ అని వేడుకొనవలెను. చూడండి, అందరిని సమకూర్చి యాజకుడు వాళ్ళ మధ్యలో నిలబడి అప్పుడు ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థించారు. చూడండి, యాజకుడు ఒంటరిగా ఇంట్లో పొలవమని ఏడుస్తే, బాధపడితే, దుఃఖపడితే కాకుండా వారితో కలిసి వారి మధ్యలో నిలబడి, తండ్రి ఈ ప్రజలను చూడండి, వాళ్ళు అనుభవిస్తున్న బాధను చూడండి, వాళ్ళ ఏడుపును వినండి తండ్రి అని వాళ్ళు ఆ ఆరాధన అంటే వారు ఆక్రందన మందిరంలో చేస్తున్నప్పుడు ఆ బాధను చూసి ఆయన గుండెలు కొట్టుకుని, తండ్రి నా బిడ్డను చూడండి అని ఆయన కూడా
వారి మధ్యలో రోదన చేస్తే చూడండి, దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఇప్పటి వరకు మీ అంతట మీరు, నా అంతట నేను, ఎవరికి ఇష్టం వచ్చేటి వాళ్ళు, ఎక్కడ కుదిరినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసామేమయ్యా, చూడండి ప్రభా, దయ చూపించండి అయ్యా, నువ్వు చూపించకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు తండ్రి, ఎలా తండ్రి నీ కృప చూపించండి అని బతిమలాడుకునే ఉంటాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించి యాజకులు సమకూర్చి, అంటే ప్రజలందరూ కూడా చిన్న బిడ్డలతో సహా మందిరంలో చేరి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలో యాజకుడు లేచి ఆయన కూడా కన్నీరు కారిస్తే అప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి ఏం చేస్తాడు చూడండి. ఏం చేస్తాడు అంటే 18, అప్పుడు అనే మాటను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎప్పుడు చెప్పండి, మీకు అర్థమైంది ఇప్పటివరకు చెప్పిన మాటను బట్టి ఏమర్థం? అప్పుడు, ఇప్పుడైనను అనే మాట ఏమర్థమైంది? అప్పుడు అనే ఆ మాట ఏమర్థమైంది? ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడైనను అంటే మీరు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, వదిలించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటు కట్టబడి వాటితో పెనవేయబడి దుర్గం అంటే వాళ్ళ బ్రతుకులో అవన్నీ వేదనతో ఉండి వదిలించుకునే స్థితిలో ఉండి, అయ్యా ఎప్పుడు మా బ్రతుకులు విడుదల కోరుకుంటూ ఉంటున్నప్పుడు, ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి కన్నీరు కాచి తిరిగి నా ఎద్దుకు వస్తే ఆయన మాటకు లోబడి బట్టలు కాకుండా వస్త్రాలు కాకుండా హృదయాన్ని చింపుకొని చిన్న బిడ్డలు మొదలుకొని అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు, ఆ అంగలార్పును చూసిన యాజకుడు కూడా వారి తరపున దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు జాలి పడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఉపవాస ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకున్నాం. మిమ్మల్ని ఉపవాస ప్రార్థనలకు ప్రేరేపించాలని ఆశ. ఏ ఒక్క వ్యక్తి కూడా దాని పట్ల నిర్లక్ష్యం లేకుండా, ఏ వ్యక్తి కూడా దాని పట్ల ఉదాసీనత ఏముందులే అన్నట్లు కాకుండా, మీ బ్రతుకుల్లో ఉన్నట్టు ఎలాంటిదైనా సరే పోగొట్టే విధంగా ఒక అంగలార్పు విద్య, ఒక అంగలార్పు దేవుని సన్నిధిలో ఆయన కనుదృష్టి మన మీద పడినట్లుగా, అయ్యో ఇంతగా దుఃఖపడుతున్నారే, ఇంతగా వేదన పడుతున్నారే, ఇంతగా అల్లాడిపోతున్నారే, నేను చేయకపోతే వీళ్ళు బ్రతకలేరు కదా అనే ఆలోచన కలిగి మనసు మార్చుకుని వచ్చి వెంటనే అనే ఒక కార్యము మన మధ్యలో జరుగునట్లుగా మనమందరం కూడా ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపించాలనే ఆత్మ సంబంధం ఆలోచన కలిగి ఆశపడుతూ, నేను నా యొక్క కన్నీటికి కూడా మీ కన్నీరు కూడా తోడైతే దేవుని కనికరం మన మీదకు వస్తుందనే ఆశతో మీకు ఈ మాటలు నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మన బ్రతుకులు మార్చుకోవాలంటే ఒకటే మార్గం, అది ఉపవాస ప్రార్థన. ఇప్పటికైనా సరే తిరిగి నూతన శక్తి పొందుకోవాలి. ఏ పురుగు అంటే ఆ పురుగు మన బ్రతుకులో చేరి ప్రతి దాన్ని తినేసింది. ఇప్పుడైనా సరే మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే, మనస్ఫూర్తిగా దుఃఖిస్తూ, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నన్ను విడిపించే దేవుడు ఎవడయ్యా అని రోదనతో దేవుడి సన్నిధిలో రొమ్ము కొట్టుకోగలిగితే ఆయన పశ్చాత్తాపడి, అయ్యో నా బిడ్డని ప్రేమించకపోతే, నా బిడ్డని నేను చూడకపోతే ఇంకెంతకాలం బ్రతుకుతుందో, ఇంకెంత వేదన కురింగిపోతుందో అని ఆయన వెంటనే మనసు తిప్పుకొని మన దగ్గరికి వచ్చి మన బాధను చూసి ఆయన జాలిపడి మనలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి సమస్య, వదిలించుకోలేని వాటిని వదిలించుకొని, పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకునే విధంగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి. అప్పుడు ఆయన జాలి చేసుకొనను. ఎప్పుడు? దేవుని అంటే సంఘస్థులు, బిడ్డలు, యాజకుడు కలిసి కన్నీరు కార్చే ఒక దినం, అది ఉపవాస ప్రార్థనా దినం. కలిసి రోదన చేసే రోజు, కలిసి అంగలార్చే రోజు, కలిసి దేవుని బతిమలాడుకునే దేవుడు. మమ్మల్ని వదిలిపెట్టొద్దు నాయన,
మా బ్రతుకులు వదిలిపెట్టొద్దు నాయన. ఏ విధంగా సరే నువ్వు ఆశీర్వదించాలి. ఏ విధంగా నీ ద్వారా మేము బలం పొందుకోవాలి, నీ ద్వారా మేము శక్తిని పొందుకోవాలని ఒక అంగలార్పు, వేదన, దేవుని సన్నిధిలో ఒక రోదన చేసే శక్తి ప్రతి ఒక్కరికి రావాలి. కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి, కలిసి రోదన చేయాలి, కలిసి కన్నీరు కార్చాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా తన దేశమును బట్టి రోసం పోని తన జనుల ఎడల జాలి చేసుకొని ఏమంటాడంటే, ఇప్పుడు చూడండి 10వ వచనంలో ఏం చేస్తాడంటే, ఇకను అన్యజనులు మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును కృత ద్రాక్షరసమును తైలమును మీకు పంపించదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2 చేతులే చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో జాలి చేసుకోవాలి ప్రియులారా. అర్థమవుతుందా మీకు? జాలి పడాలి మనల్ని చూసి. ఆయన జాలి పడాలి అంటే దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చాలి. కన్నీరుతో పాటు ఉపవాసం ఉండాలి. దుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చి